నేను ఒక భక్తుడి గురించి తెలియపరుస్తున్నానండి. అయితే ఒకరోజు గుడికి ఒక అంధుడు వెళ్ళాడనమాట. అంధుడు వెళ్తే అక్కడ అందరూ ఆయన్ని చూసి నవ్వుకున్నారు. ఆయన నవ్వుకున్నా కానీ ఆయనకి చుక్కు అనిపించినా కానీ ఆయన దేనికి వచ్చాడు, ఆయన దేవుని దర్శనం చేసుకుంటా వచ్చారు. తెలుసండి ఆ అంధుడు. ఒక ఆయన అడిగారు, అదేంటి నాయనా నువ్వు దేవుణ్ణి ఎలా దర్శించుకుంటావు, నువ్వు అంధుడువు కదా, నువ్వు దేవుణ్ణి ఎలా దర్శించుకోగలవు అనేసి ఆయన ఎటకారంగా మాట్లాడారు. ఏమండి, కరెక్టే, నేను దేవుణ్ణి చూడలేను, ఆయన నన్ను చూస్తారు కదా, ఆ దేవుడు నన్ను చూస్తారు కదా, అందు గురించి నేను వచ్చాను. తెలుసండి, నేను దేవుణ్ణి చూస్తాం కాదు, ఆయన నన్ను చూస్తారు, ఆ దేవుడే నన్ను చూస్తారు కదా, అదండి నేను అందుకు ఎప్పుడు గుడికి ఇలాగే వస్తాను వెళ్తాను, ఆయన నన్ను చూస్తారు అనేసాను. కరెక్టేనండి, శ్రీకృష్ణ పరమాత్ముడు అన్ని వైపులు చక్కగా కళ్ళతో చక్కగా చూసుకుంటాడు. ఓకే, అసలు చూడండి ఆయన నమ్మకం అన్నమాట. తెలుసండి, నమ్మకమే ప్రాధాన్యం. అదండి, ఎవరిని కూడా కించపరచకూడదు, అవమానపరచకూడదు. చూశారు కదా, అంధుడు ఎందుకు వెళ్ళాడు, ఎంతో భక్తితో వెళ్ళాడు. ఆ భక్తుణ్ణి ఆ దేవుడు చూస్తాడు. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.